హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ ఏంటారు ఎదవా ఈ వీడియోలో షాకింగ్ షేకింగ్ ట్విస్ట్లు అప్డేట్స్ నేను చెప్పబోతున్నా. ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది అంటే ఆన్గోయింగ్ షూట్ నడుస్తుంది. ఆల్రెడీ ఒకరు బయటకు వచ్చేసారు, ఇంకొకరు బయటకు రాబోతున్నారు. సూట్ కేసుతో వస్తున్నారా, సూట్ కేసు లేకుండా వస్తున్నారా, 3 ఎవరు, 4 ఎవరు, 5 ఎవరు వచ్చేసారు, 1 2 ఏంటి, తనూజ విన్నర్ అవ్వబోతుందా, ఇదే ట్విస్ట్ ఈ సీజన్కి, అసలు ఏం చేయబోతున్నారు మేకర్స్, ఇలాంటి షాకింగ్ షేకింగ్ ట్విస్ట్లన్నీ నేను ఈ వీడియో రూపంలో మొత్తాన్ని కవర్ చేయబోతున్నా. సో మీరు ఏం చేయాలో తెలుసా, లైక్ గట్టిగా కొట్టాలి. దిస్ వీడియో నీడ్స్ మోర్ లైక్స్. అలాగే కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. హోమ్ పేజ్లో మన వీడియో కనబడాలా. ఓకే, సో మీరు ముందు లైక్ కొట్టాలి, గట్టిగా లైక్ కొట్టాలి. లైక్ కొట్టాక స్టార్ట్ చేస్తా. సబ్స్క్రైబ్ చేయబోతే వర్త్తో సబ్స్క్రైబ్. క్యాహే మై రివ్యూస్. ఎక్కువసేపు ఉండదు, మొత్తం అప్డేట్లన్నీ వరదలా చెప్పుకెళ్తా. ఏం జరగబోతుందో కూడా చెప్తా. ఆడిట్ టు ఫేక్ ఓట్లు అవన్నీ న్యూస్ కూడా వచ్చింది కదా, దాని గురించి కూడా చెప్తా. దానివల్ల ఏమైనా రిజల్ట్ మారుతుందంటే అది కూడా చెప్తా. అన్నీ చెప్తా, అన్నీ చెప్తా. సో మీరు చేయాల్సింది ఈ గ్యాప్లో ఇప్పుడు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కుదిరితే హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి. ఆర్ దాచుకుంటారంటే ఇంక దాచుకోవడానికి ఏం లేదు. ఈరోజు ఇంకొక అప్డేట్ వస్తుంది, దాని తర్వాత రేపు మాట్లాడదాం. సో వెల్కమ్ టు మై రివ్యూస్. मेरा नाम పవన్ హే. అలాగే మై రివ్యూస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంటుంది, 12,700 విత్ బ్లూటిక్. ఫాలో అవ్వండి. అక్కడ ఆల్రెడీ కొన్ని పెట్టేసాను అప్డేట్లు, మై రివ్యూస్ అఫీషియల్. అందుకే ఫాలో అయితే వీడియో కంటే ముందు క్విక్ అప్డేట్స్ అక్కడికి వస్తాయి. అందుకే ఫాలో అవ్వమని చెప్తున్నా. స్టార్ట్ చేద్దాం. సో 5th పొజిషన్లో సంజన గారు ఉన్నారు అని చెప్పాను కదా, ఆమె ఉన్నారు. ఆమె బయటకు వచ్చేసారు. ఎస్, లైవ్లో అయిపోయింది ఇదంతా. సో ఆమెని శ్రీకాంత్ గారు వాళ్ళ అబ్బాయి రోషన్ ఉన్నారు కదా, ప్రమోషన్ అవుతుంది కదా, ఛాంపియన్ మూవీ రిలీజ్ అనుకుంటా ఈ వీకెండ్. సో వాళ్ళిద్దరు వెళ్ళి పట్టుకొచ్చారు. సూట్ కేసు ఆఫర్ చేశారా లేదా అంటే ఆఫర్ ఏం చేయలేదు. సో 50 lakhs ఈజ్ స్టిల్ సేఫ్. సో సంజన గారు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత స్టేజ్ మీద నాగార్జున గారు కూడా అడిగారంటే, ఏమమ్మా నువ్వు విన్ అవుతావని అనుకోలేదా అంటే, నమ్మకం లేదంటే, లేదు సార్ నాకు తెలుసు కదా, ఎక్కడి వరకు వస్తా నాకు ఐడియా ఉంది. సూట్ కేసు ఒకవేళ ఇస్తే తీసుకుందామని అక్క ప్లాన్లో ఉన్నదంట. అంటే ఆ వెల్ సెటిల్డ్ అయినా సరే డొనేషన్కో ఆర్ఫనేజ్కో ఇలా దేనికో దానికి హెల్ప్ అవుతుందని అనుకున్నారేమో. ఎందుకంటే ఆమె ఆల్రెడీ 50 lakhs వస్తే ఏం చేస్తామంటే ఆమె అదే చెప్పారు కాబట్టి ఆమె ఆ ప్లాన్లో ఉన్నారంట. అంటే పొరపాటున బిగ్ బాస్ ఒక 5-10 లక్షలు ఆఫర్ చేసి ఉంటే అక్క లాగిద్దును, బట్ మేకర్స్ ఇవ్వలేదు. అండ్ నా కొడుకు ఎమాన్యుల్ విన్ అవుతాడని అనిపిస్తుందని ఆమె చెప్పారంట. బట్ హార్ష్ రియాలిటీ ఏంటంటే ఎమాన్యుల్ ఏమో రేస్ గురం కాదు, ఇప్పుడు ప్రజెంట్ రేస్లో లేడు. బట్ ఆమెకు ఇప్పుడు వస్తుంది కదా, వచ్చాక పక్కన పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్స్ కంటెస్టెంట్లు, ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు అలా అలాగో చెప్తారు. సో ఓవరాల్గా 5th పొజిషన్లో ఫినిష్ చేశారు సంజన గల్రానే గారు. సో కంగ్రాచులేషన్స్ సంజన గల్రానే గారు, అండ్ యూ డిజర్వ్ టు బీ ఇన్ టాప్ 5 అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. సో ఆమెకైతే ₹1 కూడా షేర్ వెళ్ళలేదు, సూట్ కేసు వెళ్ళలేదు. ఓకే, మనకు వచ్చిన సమాచారం ఏందిరా అంటే, సూట్ కేసు వెళ్ళబోతుంది కదా, వెళ్ళింది అని వచ్చింది అప్డేటు. సో ఇప్పుడు నేనేం చెప్తా అంటారా అంటే, 4th పొజిషన్లో సూట్ కేసు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎమాన్యుల్ తీసుకున్నాడు అనుకోండి. సో అప్పుడు ఆర్డర్తో సంబంధం లేదు, 3-4 ఎవరు వచ్చారో కూడా ప్రపంచానికి వాళ్ళకి చెప్పరు. సో కాసేపు 3-4 పొజిషన్ కాసేపు పక్కన పెట్టండి. సో 4th పొజిషన్లో 10 లక్షలు ఇచ్చినా ఎమాన్యుల్ తీసేసుకున్నాడు అనుకోండి, అప్పుడు డెమాన్ పవన్కి ఇది తీరని అన్యాయం. ఎందుకంటే అంటే డెమాన్ పవన్ ఇంకా 3rd పొజిషన్కి ఆఫర్ చేయరు. లేదు, సూట్ కేసు 10 లక్షలు కానీ 15 లక్షలు కానీ ఇచ్చినప్పుడు ఎమాన్యుల్ ప్లేస్లో డెమానే తీసేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఎమాన్యుల్కి నెక్స్ట్ క్యాష్ ఆఫర్ చేయరు. అప్పుడు డెమాన్కి అది ప్లస్ పాయింట్. సో వీళ్ళు ఎంత ఆఫర్ చేస్తారో అనేది ఇంపార్టెంట్. అలా కాకుండా వాళ్ళు స్ట్రైట్ అవే 15 లక్షలు చెప్పారు అనుకోండి, సీజన్ 7లో 15 లక్షలు వచ్చింది 4th పొజిషన్లో. ఇద్దరు ఆసక్తిగా ఉన్నారు అనుకోండి, వాళ్ళు ప్రైజ్ మనీ పెంచారు అనుకోండి, 20-25 లక్షలు చేసుకెళ్ళిపోయారు అనుకోండి, ఇద్దరు తీసుకుంటారనే ఊపులో ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు తీసుకునే టైప్లోనే అనిపిస్తుంది. డెమాన్ పవన్ ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోద్ది, వాళ్ళకి ఎమాన్యుల్ తీసుకోవచ్చు, డెమాను తీసుకోవచ్చు. ఇద్దరికీ ఆసక్తిగా ఉంటే ఇప్పుడు వచ్చి హిస్టరీలో జరగలేదు కదా. సో ఇద్దరికీ అలా జరిగినప్పుడు సూట్ కేసు ఎలా ఇస్తారు? సో క్రేజీగా ఒక్కసారైనా ఇది రణరంగం అర్జునుడు ఉన్నాడు అని గుర్తు చేయడం కోసం ఇద్దరికి క్యాష్ ప్రైజ్ కావాలనుకుంటున్నారు కాబట్టి ఒక ఫైనల్ టాస్క్ అని చెప్పి ఒక టాస్క్ పెట్టి ఆ టాస్క్లో విన్ అయ్యేవాడికి అమౌంట్ ఇస్తే క్రేజీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలా చేస్తారో అని చెప్పట్లేదు, ఇలా చేయడానికి కూడా ఆస్కారం ఉంది. ఈసారి స్క్రిప్ట్ ఎప్పుడు ఫినాలే రోజు స్క్రిప్ట్ వాళ్ళకి ఓటింగ్ ఆర్డర్ అయితే వస్తుంది తప్ప స్క్రిప్ట్ ఆన్ ద ఫ్లై చేసుకెళ్ళిపోతారు. ఆ టైంకి ఏమనిపిస్తే, ఎస్పెషల్లీ ఈ సీజన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకెళ్ళిపోయారు. చిన్నపిల్లలకి AK-47 వేస్తే కాల్చుకుని వెళ్ళిపోతారు చూసారు, అలా కాల్చేశారు చాలామందిని. సో నాకు ఎందుకో ఇలా అవుతుంది,
ఒక బల్క్ అమౌంట్ 3-4 పొజిషన్ వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు. విన్నర్కి అయితే 100% 50 lakhs ఉండదు, ఉంటే 30 లక్షలు లేకపోతే 25 లక్షలు ఉంటుంది అనిపిస్తుంది. అండ్ ఆ బల్క్ అమౌంట్ డిమాండ్ పవన్కే రావాలని గ్యారంటీ అయితే 100% లేదు. ఇమాన్యుల్ కూడా రేస్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ సూట్ కేసు పట్టుకుంటే ఫర్ ద ఫస్ట్ టైం టాస్క్ ఏమైనా పెట్టొచ్చేమో పెట్టి ఇవ్వచ్చు. ఆర్ ఒకవేళ ఇమాన్యుల్ పట్టుకెళ్ళిపోతే డిమాండ్ పవన్కి అన్యాయం జరిగినట్టు అవుతుంది. కాబట్టి సీజన్ 4లో ఇచ్చినట్టు నాగార్జున గారు కానీ ఎవరైనా గెస్ట్ వస్తే ఒక 5 to 10 lakhs ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆర్ ఇస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో అలాగా నా సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుందంటే 1, 2, 3, 4 పొజిషన్లు ఎవరిని బాధ పెట్టకుండా ఏదోలాగా సర్దేస్తారు అని అనిపిస్తుంది. సో ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇవి పాసిబిలిటీస్. షూట్ జరుగుతుంది. షూట్ అవ్వగానే ఇంకొక 2 గంటల్లో వచ్చేస్తుంది అప్డేటు. అప్పుడు నేను వీడియోలో చెప్తా అసలు సూట్ కేసు ఇస్తే ఎవరు తీసుకున్నారు, ఇద్దరికి ఇస్తే ఏం జరిగింది, ఇంకో టాస్క్ పెట్టారా ఏంటనేది. ఇది నెక్స్ట్ హైలైట్ ఏంటంటే ఆ ఆడిట్ అనేది ఎప్పుడు జరుగుద్ది, ఎప్పుడు కొన్ని ఫేక్ ఓట్లు పడతాయి. ఇంతకుముందు ఇంకా ఫేక్ ఓట్లు పడేవి, తర్వాత ప్రాసెస్ మార్చుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఈ సీజన్లో కూడా చాలా దారుణమైన ఫేక్ ఓట్లు పడ్డాయి. అండ్ అందరూ ఏజెన్సీల దగ్గర కొనుక్కున్నారు. కళ్యాణ్, తనుజ వాళ్ళ పిఆర్లు ఇంకా పెద్దగా కొనుక్కున్నారు. సో అవన్నీ రిమూవ్ అయిపోతాయి. అవన్నీ రిమూవ్ అయిపోయినా కూడా యాక్చువల్ ఓట్స్లో లీడింగ్లో ఉండేది ఇప్పటికీ నాకు ఉన్న సోర్స్ ప్రకారం కళ్యాణే. కానీ ఇక్కడ మీరు ఒక ట్విస్ట్, ఇది జరగబోతుందని నాకు గట్టిగా కొట్టేస్తుంది. అందుకే నేను చెప్తున్నాను ఏం జరగబోతుందంటే, ఇప్పుడు 25 లక్షలు లాక్కెళ్ళిపోయారు అనుకుందాం ఇమాన్యుల్ను ఆర్ డెమాన్. ఓకే, మిగిలిన 25 లక్షలు. నెక్స్ట్ మేకర్స్ అగ్నిపరీక్ష 2 పెడదామని అనుకుంటున్నారు. ఓకేనా, అగ్నిపరీక్ష 2 హిట్ అవ్వాలి అంటే ఎలా హిట్ అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కళ్యాణ్ డైరెక్ట్గా ట్రోఫీ తీసుకున్నాడు అనుకోండి, క్యాష్ ట్రోఫీ డైరెక్ట్గా మామూలుగా ప్లెయిన్గా జరిగిపోయి 25 లక్షలు 30 లక్షలు ట్రోఫీ విత్ క్యాష్ కారు తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, సీజన్ 9 విన్నర్ కామనర్ అని వచ్చేస్తుంది. వాళ్ళకి బాగానే ఉంటుంది బ్రాండింగ్ ఈ సీజన్కి. నెక్స్ట్ అగ్నిపరీక్ష వచ్చేటోళ్ళకి ఆ ఆసక్తి పోతుంది, ఎక్సైట్మెంట్ పోతుంది. ఎందుకంటే ఆల్రెడీ విన్నరు కామనర్ అయిపోయినప్పుడు బ్యాక్ టు బ్యాక్ విన్నర్ అవ్వడం కష్టం కదని చెప్పి ఆ క్యూరియాసిటీ కూడా ఉండదు. వాళ్ళు కూడా చేసిన వాళ్ళకి మాట వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు ఈ యాంగిల్ ఆలోచించండి, వాళ్ళకి అన్ని చెక్ బాక్సులు చెక్ అయిపోతాయి. ఎలా రా అంటే సీజన్ 6 లాగా ఆ 25 లక్షలు 30 లక్షలు ఉన్నప్పుడు నాగార్జున గారి లోపలికి వెళ్ళి ఫోర్స్ చేయొచ్చు, బాబు ఇది పరిస్థితి, ఇద్దరికి డిజర్వ్డే, నువ్వు క్యాష్ తీసుకోవచ్చు కదా అన్నట్టు ఇద్దరికి బాగా పుష్ చేసి కళ్యాణ్తో చెప్పించారనుకోండి క్యాష్ ప్రైస్ తీసుకో అని చెప్పి. కళ్యాణ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ 25 లక్షలు తీసేసుకున్నాడు. అప్పుడు ట్రోఫీ వచ్చేసరికి తనూజాకి ఇచ్చి ట్రోఫీ కారు, విన్నర్ తనూజ, కళ్యాణ్ పడాల రన్నర్, క్యాష్ ప్రైజ్ సో డిజర్వ్డ్ కాబట్టి 25 లక్షలు అలా అవ్వచ్చు. అలా అయితే ఏమవుతుంది, సో కాన్క్రీట్గా విన్నర్ అని తెలియదు. సో నెక్స్ట్ అగ్ని పరీక్షకు కూడా మైలేజ్ వస్తుంది. ఇటుపక్క లేడీ విన్నర్ అనే చెక్ బాక్స్ టిక్ అయిపోతుంది. అండ్ సెలబ్రిటీస్కి కూడా అన్యాయం జరగట్లేదు అనే ఫీలింగ్ కూడా పోతుంది. సో ఇలా కంపల్సరీగా ఇలాంటి పెంట పనులు ఏదో ఒకటి జరుగుద్ది, ప్లెయిన్గా అయితే జరగదు, గుర్తుపెట్టుకోండి. ఆర్ హింట్లు వచ్చేసినప్పుడు ఇప్పుడు ఎలాగ వీళ్ళు మాట్లాడుకున్నారు నేను లైవ్లో డిస్కషన్, వీళ్ళు హింట్లు ఇస్తారు కళ్యాణ్కి డబ్బులు తీసుకోవద్దని. అలా డబ్బులు తీసుకోవద్దని హింట్లు వచ్చినప్పుడు తనుజ కూడా అలాగే ఆలోచిస్తుంది కదా, ఈయన డబ్బులు తీసుకోవద్దు అంటున్నారా అంటే ఈడు విన్నర్ రేస్ ఏమని చెప్పి ఆ అమ్మాయి డబ్బులు తీసుకుంటే, ఆ అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆ 25 లక్షలు తీసుకున్నది అనుకోండి, అప్పుడు కళ్యాణ్కి ఓన్లీ ట్రోఫీ కారు వస్తుంది. అలా కూడా జరగడానికి ఛాన్స్ ఉంది. సో ఒక పెంట పని అయితే జరగబోతుంది, ఏదో ఒకటి జరుగుతుంది నాకు అర్థమవుతుంది. విన్నింగ్ 1, 2లో ఇలా ఉన్నా కూడా పూర్తి స్థాయిలో ట్రోఫీ, క్యాష్, ఆ బ్యాలెన్స్ క్యాష్, కారు ఒకరికైతే రాదని నా చిట్టుగుండి కనిపిస్తుంది. వీళ్ళు కూడా ఆ స్క్రీన్ ప్లేలోనే వెళ్తారు అని నాకు గట్టిగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో బలంగా కామెంట్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ నాకున్ని అప్డేట్స్ అయితే ఇవి. వెంటనే అప్డేట్స్ అవ్వగానే షూట్ అవ్వగానే వెంటనే ఇంకో వీడియో చేస్తా, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తా, ఫాలో అవ్వడం ట్రై చేయండి. మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. లైక్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.